తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత జోష్ మీదున్న హస్తం పార్టీ అంతే స్పీడుగా అడుగులు వేస్తోందా? కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మార్పు వెనక అసలు వ్యూహం ఏంటి? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇన్ఛార్జిని మార్చి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు రిస్క్ చేస్తున్నారా? ఠాక్రే కన్నా మున్షీకి ఉన్న అదనపు అర్హతలేంటి? ఆమెపై అధిష్టానానికున్న అంచనాలేంటి? ఎంపీ ఎన్నికల్లో మున్షీ మార్క్ చూపిస్తారా? ఎన్నికల వేళ హైకమాండ్ అసలు ఏం ఆలోచిస్తోంది? లెట్స్ వాచ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత టీకాంగ్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశాక తెలంగాణ ఇన్ఛార్జ్ మారిపోయారు. ఏడాది కాలం కూడా పూర్తి చేసుకోకుండానే తెలంగాణ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్రావు ఠాక్రేను తప్పించారు. దీంతో ఆయన్ని ఎందుకు తప్పించారు? ఆయన స్థానంలో దీపాదాస్ మున్షీని ఎందుకు నియమించారు అని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నప్పటికీ ఈ అంశంపై పార్టీ సీనియర్లు నేటికీ నోరు విప్పలేదు. నిజానికి మాణిక్రావు ఠాక్రే ఇన్ఛార్జిగా వచ్చాక తెలంగాణ కాంగ్రెస్ గాడిలో పడిందని టాక్. అంతకుముందు కాంగ్రెస్లో పెద్ద యుద్ధమే జరిగింది. రేవంత్ హఠావో, కాంగ్రెస్ బచావో అంటూ సీనియర్లు తిరుగుబాటు కూడా చేశారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి ఇన్ఛార్జిగా వచ్చిన ఠాక్రే పరిస్థితులను చక్కదిద్దారంటున్నారు కొందరు పార్టీ నేతలు. గ్రూపులుగా చీలిన పార్టీని ఏకం చేయగలిగారు. రేవంత్ సీనియర్ల మధ్య సఖ్యత కుదర్చడంలో సక్సెస్ అయ్యారు. తన హోదాను పక్కనబెట్టి జిల్లాల్లో పర్యటించి స్థానిక నేతలతో భేటీలు నిర్వహించి అందరివాడనిపించుకున్నారు. పార్టీని గాడిలో పెట్టడం నుంచి ఎన్నికల్లో హస్తం గెలిచేదాకా ఠాక్రే ముఖ్య పాత్ర పోషించారు. దీంతో ఠాక్రేకు ప్రమోషన్ పక్కా అని పార్టీ సర్కిల్లో ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆయనకు అధిష్టానం షాక్ ఇచ్చింది. తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించి గోవా వంటి చిన్న రాష్ట్రానికి ఆయన్ని ఇన్ఛార్జిగా నియమించింది. తెలంగాణకు కొత్త ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ దీపాదాస్ మున్షీని నియమించారు. అయితే ఠాక్రేకు ఉద్వాసన పలికి వారం దాటినా నేటికి ఆయనపై ఎందుకు వేటు వేశారో పార్టీ సీనియర్లకు సైతం అంతు చిక్కటం లేదు. పార్టీలో ఠాక్రే కొందరు నాయకులకు అనుకూలంగా వ్యవహరించి లబ్ధి పొందారని, పార్టీ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ పదవుల కోసం ఢిల్లీ నేతలతో లాబింగ్ చేశారని, సీనియర్ల బూచీ చూపి పీసీసీ చీఫ్ ని కట్టడి చేసే ప్రయత్నం చేశారని, రేవంత్ పై బహిరంగ విమర్శలు చేసిన నేతలకు ఠాక్రే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, అందుకే ఆయనపై వేటు పడిందనే అభిప్రాయం మాత్రం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోందట. అయితే ఈ వాదనను కొందరు సీనియర్లు కొట్టిపారేస్తున్నారు. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో మరింత సమన్వయం పెరగాల్సిన అవసరం ఉందని, అందుకే మరింత చురుగ్గా వ్యవహరించే దీపాదాస్ మున్షీకి తెలంగాణ పార్టీ బాధ్యతలు కట్టబెట్టినట్టు ఓ వర్గం చెప్తోందట. లోక్సభ ఎన్నికల కోసం పార్టీ కేంద్ర నాయకత్వంలో సంబంధాలు బలంగా ఉన్న దీపాదాస్ మున్షీ వంటి నేతలు ఇన్ఛార్జిగా ఉంటే పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందనే ఒపీనియన్ వ్యక్తమవుతోందట. టికెట్టు రాని నేతలకు సర్ది చెప్పడంలో, నేరుగా అధిష్టానంతో మాట్లాడించడంలో దీపాదాస్ చక్కగా సరిపోతారని అధిష్టానం అంచనాగా చెప్తున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా దీపాదాస్ కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం చేశారు. ఆమెకు గాంధీ కుటుంబంతో దశాబ్దాల అనుబంధం ఉంది. దీపాదాస్ భర్త ప్రియరంజన్ దాస్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. గతంలో కాంగ్రెస్ చీలినప్పుడు ఇందిరాగాంధీ వెంట నడిచిన అతి కొద్ది మంది నేతల్లో ప్రియరంజన్ దాస్ మున్షీ ఒకరు. అప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. భర్త అనంతరం దీపాదాస్ పార్టీ లాయలిస్టుగా ఉంటూ వస్తున్నారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా పార్టీ బలోపేతం కోసమే పనిచేశారు. అందుకే ఏరి కోరి దీపాదాస్కు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు కట్టబెట్టారని టీకాంగ్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీపాదాస్కు తెలంగాణ రాజకీయాలపై సంపూర్ణ అవగాహన ఉండటం మరో ప్లస్ పాయింట్ అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అబ్జర్వర్గా గత 4 నెలలుగా ఆమె ఇక్కడే ఉంటున్నారు. సీనియర్లను సమన్వయం చేస్తూ, కాంగ్రెస్ పెద్దల ఆదేశాలను ఇక్కడ అమలు చేస్తూ, అసంతృప్తులకు చెక్ పెడుతూ ఇక్కడే రాజకీయాలపై పట్టు సాధించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం పెంచడంలో కేంద్ర మంత్రిగా దీపాదాస్ పనిచేసిన అనుభవం కలిసి వస్తుందని అంచనాలున్నాయట. అందుకే ఠాక్రేను తప్పించి దీపాదాస్ మున్షీకి ఇన్ఛార్జ్ బాధ్యతల్ని అప్పజెప్పినట్టుగా తెలుస్తోంది. మరి కొత్త ఇన్ఛార్జిగా మున్షీ తన మార్కుని చూపి ఎంత మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.